శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గౌరవం అనేది గుణాన్ని చూసిస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న చెప్పులు గుడి బయటే వదిలేస్తాం, కానీ తక్కువ డబ్బులు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి, రాజకీయ నేత రోజా. 2014లో నగరి నుండి ఎలక్షన్ బరిలో దిగిన రోజా 858 ఓట్ల తేడాతో గెలిచింది. ఇక అలా 2019లో 2708 ఓట్ల మెజారిటీతో రెండోసారి కూడా గెలిచి ఏపీ ఐఐసి చైర్పర్సన్ గా వైఎస్ఆర్ పార్టీ నుండి బాధ్యతలను చేపట్టింది. అలా ఆ తర్వాత 2022లో టూరిజం మినిస్టర్ గా కూడా సేవలను అందించింది. ఇక ఇదే జోష్తో రోజా హ్యాట్రిక్ విజయం కోసం 2024 ఎలక్షన్ బరిలో దిగగా 43,505 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇందుకు ముఖ్య కారణం ఈమె మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరిలో ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోవడం, అంతేకాకుండా కార్యకర్తలకి అందుబాటులో లేకపోవడం. సొంత పార్టీ నేతలే రోజా ఓటమికి తీవ్రంగా కృషి చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అవసరం ఉన్నా లేకున్నా ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకొని ఏది పడితే అది మాట్లాడడంతో నగరీ ప్రజలు రోజాని ఓడించారనే చెప్పొచ్చు. ఇక ఈ ఓటమితో రోజా జబర్దస్త్ ప్రోగ్రాం జడ్జిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీలతారెడ్డి అలియాస్ రోజా, ఈమె 1972 నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి నాగరాజు రెడ్డి, తల్లి లలిత. ఈమెకు కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక రోజా నాన్నకి చిన్నప్పుడు సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండడంతో తన డిగ్రీ పూర్తవగానే తల్లిదండ్రులు ఎంత వద్దని చెప్పినా వినకుండా హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అప్పట్లో సినీ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్, స్టూడియోలు మాత్రమే హైదరాబాద్లో ఉండేవి. అలా ప్రతి ఒక్క ఆఫీస్కి, స్టూడియోకి వెళ్ళి ఛాన్స్ల కోసం ఎంత ట్రై చేసినా దొరకకపోవడంతో ఏమీ సాధించకుండా ఊరికి వెళ్ళి అవమానపడే కంటే హైదరాబాద్లోనే ఏదో ఒక పని చేసుకోవాలని డిసైడ్ అయి సారథి స్టూడియోలో ఆఫీస్ బాయ్గా పనిలో చేరాడు. ఇక అలా నిదానంగా సౌండ్ ఇంజనీర్గా పని నేర్చుకొని అదే స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. ఇక అలా తిరుపతిలో నర్సుగా పనిచేస్తున్న లలిత గారిని పెళ్లి చేసుకొని ఆమెను కూడా హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. అలా నాగరాజ్, లలిత గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా కుమారస్వామి, రాంప్రసాద్ అనే ఇద్దరు అబ్బాయిలు, శ్రీలత అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా శ్రీలత తన తండ్రితో కలిసి స్టూడియోస్కి వెళ్లడం, అక్కడ జరిగే సినిమా షూటింగ్లని చూడడంతో ఈమెకి కూడా చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇదిలా ఉంటే పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఫ్యామిలీ బాధ్యతలు రోజు రోజుకి ఎక్కువ అవడంతో నాగరాజ్కి వచ్చే శాలరీతో కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది. దీంతో రోజాని మరియు తన అన్నయ్యలని తిరుపతిలోని నాన్నమ్మ ఇంటికి పంపించేశాడు. ఇక అలా రోజా నాన్నమ్మ ఇంట్లో ఉంటూ ఒకవైపు కూచిపూడి డాన్స్ నేర్చుకుంటూ మరోవైపు తన స్కూలింగ్ ని బాక్రాపేటలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. ఈమె చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ చిన్నప్పుడే చూసిన సినిమా వాతావరణం బాగా నచ్చి సినిమాల్లో నటించాలనే పట్టుదలతో ఉండేది. ఇక అలా తన ఇంటర్ చదువుతున్న సమయంలో మధ్యలో హైదరాబాద్కు వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేసిన ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. అలా ఆ తర్వాత తన డిగ్రీ చదువుల కోసం తిరుపతిలోని పద్మావతి ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అయింది. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన శివప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ తో ప్రేమ తపస్సు అనే మూవీని ప్లాన్ చేసి కొత్త హీరోయిన్ కోసం సెర్చింగ్ లో ఉన్నారని తెలుసుకున్న రోజా తండ్రి శివప్రసాద్ గారిని కలిసి రోజాని ఆ మూవీకి హీరోయిన్ గా తీసుకోమని చెప్పాలనుకున్నారు. ఇక ఇందుకు ముఖ్య కారణం లేడీస్ మ్యాన్ అయిన రాజేంద్ర ప్రసాద్ తో ఏ అమ్మాయి అయినా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయితే ఆ అమ్మాయి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అప్పట్లో టాక్ ఉండేది. అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్ కి అన్ని విధాలుగా అమ్మాయి కంఫర్ట్ గా ఉంటేనే తనతో యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేవాడు. ఇక రోజాకి కూడా సినిమాల్లో ఎలాగైనా యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో తన తండ్రి డైరెక్టర్ శివప్రసాద్ కి రోజా ఫొటోస్ ని చూపించగా అతను ఈమెను ఆడిషన్ కి రమ్మనడం జరిగింది. కానీ అదే సమయంలో రోజా తిరుపతిలో ఉండడంతో శివప్రసాద్ గారు నేరుగా రోజా చదువుతున్న కాలేజీకి వెళ్లి అక్కడే ఆడిషన్ ని నిర్వహించాడు. ఇక ఆడిషన్ లో చాలా మంది అమ్మాయిలతో పాటు రోజా కూడా పాల్గొనడం జరిగింది. అలా ఈమెది ఫోటోజెనిక్ ఫేస్ అవ్వడంతో ఆ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కి రికమెండ్ చేయడం జరిగింది. ఇక రాజేంద్ర ప్రసాద్ కి కూడా రోజా నచ్చి ఆ మూవీలో హీరోయిన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తన డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ప్రేమ తపస్సు మూవీని చేయడం జరిగింది. ఇక ఈ మూవీ డైరెక్టరే శ్రీలతగా ఉన్న ఈమె పేరుని రోజాగా మార్చడం జరిగింది. అలా ప్రేమ తపస్సు మూవీ 1991లో రిలీజ్ అయి హిట్ అవడంతో రోజాకి తన సెకండ్ మూవీని రామానాయుడు గారి బ్యానర్ లో చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవడంతో రామానాయుడు గారు రోజాని ఈవీవి సత్యనారాయణ గారికి రికమెండ్ చేశాడు. దీంతో అప్పటి వరకు ఫ్యామిలీతో హైదరాబాద్ లో ఉన్న రోజాని ఈవీవి సత్యనారాయణ గారు మద్రాస్కి రమ్మని కబురు పంపడం జరిగింది.
ఇక అప్పటికే లవర్ బాయ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినోద్ అల్వాని హీరోగా, రోజాని హీరోయిన్గా ఫిక్స్ చేసి వీరిద్దరికి ఫోటోషూట్ని జరిపించగా, చూడ్డానికి వీరి జంట బాగుండడంతో సీతారత్నం గారి అబ్బాయి అనే మూవీని స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వినోద్ అల్వాకి రోజాకి మంచి పరిచయం పెరిగి, ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో వినోద్ అల్వా చేయబోయే మూవీస్ కి రోజాని హీరోయిన్ గా రికమెండ్ చేశాడు. ఇక అలా అత్తకి కొడుకు, మామకి అల్లుడు, మొగుడు గారు, హలో మొగుడు, భలే పెళ్ళం, రాయుడు గారు, నాయుడు గారని బ్యాక్ టు బ్యాక్ 8 సినిమాల్లో యాక్ట్ చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే వినోద్ అల్వా ఒకవైపు రోజాతో క్లోజ్ గా ఉంటూ మరోవైపు విజయశాంతితోనూ సన్నిహిత్యంగా ఉంటున్నాడని తెలుసుకున్న రోజా హార్ట్ బ్రేక్ అయి అప్పటి నుండి వినోద్ అల్వాతో మూవీస్ చేయడం ఆపేసింది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నా కూడా స్టార్ హీరోస్ తో యాక్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ లేక హీరోస్ తో క్లోజ్ గా ఉండాల్సి ఉంటుంది. అలా ప్రొడ్యూసర్ వెంకట్రామిరెడ్డితో రోజాకి పెరిగిన మంచి పరిచయం కారణంగా తమిళ్లో రజనీకాంత్తో వలప్పాలి అనే మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఆర్కే సెలవమణి తన 3వ సినిమాలో ప్రశాంత్ ని హీరోగా ఫిక్స్ చేసి హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో సెబాస్టియన్ అనే ఫోటోగ్రాఫర్ రోజా పిక్స్ ని సెలవమణికి చూపించగా ఇమీడియట్ గా ఆమెను తన మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక అలా వీరు చేసిన చెంబర్తి మూవీ 1992లో రిలీజ్ అయి మ్యూజికల్ గా మంచి హిట్ అయింది. అలా రోజాకి మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పొచ్చు. ఇక వెంటనే వచ్చిన వలపాలి మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో వెంకట్రామిరెడ్డి రికమెండేషన్ తో రోజాకి చిరంజీవితో ముఠా మేస్త్రి మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే చెంబర్తి మూవీ టైంలో ఆర్కే సెలవమణి రోజాతో ప్రేమలో పడగా తన నెక్స్ట్ మూవీలోనూ రోజాని హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీ షూటింగ్ సమయంలో తన మనసులో ఉన్న ప్రేమని రోజాకి చెప్పడం జరిగింది. ఇక అప్పటికే సౌత్ మూవీస్ లో బిజీగా దూసుకుపోతున్న రోజా అందుకు ఒప్పుకోలేదు. తన జీవితంలో చాలా అచీవ్ చేయాలని, స్టార్ హీరోయిన్ అవ్వాలని రోజా చెప్పడంతో ఆర్కే సెలవమణి అందుకు స్పందిస్తూ, నీకు ఇండస్ట్రీ బోర్ కొట్టేంత వరకు యాక్ట్ చేయి, ఆ తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడే నా దగ్గరికి రా, అంతవరకు నీకోసం నేను వెయిట్ చేస్తుంటా అని చెప్పడంతో అప్పటి నుండి రోజా తన కెరియర్ మీద ఫోకస్ చేసింది. ఇక అలా ముఠా మేస్త్రి మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ వెంటనే ముగ్గురు మొనగాళ్ళు అనే మూవీని చిరంజీవితో చేయడం జరిగింది. ఇక అలా వీరిద్దరికి పెరిగిన అండర్స్టాండింగ్ తో బిగ్ బాస్, హిందీలో జెంటిల్ మ్యాన్ అనే మూవీస్ ని కూడా కలిసి చేశారు. కానీ ఆ తర్వాత చిరంజీవి రంభకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ అన్ని మూవీస్ లోనూ ఆమెకే ఛాన్స్ ఇవ్వడంతో రోజాకి వేరే దారి లేక మళ్ళీ ప్రొడ్యూసర్ బి వెంకట్రామిరెడ్డిని కలవడం, అతను ప్రొడ్యూస్ చేసిన భైరవ ద్వీపం అనే మూవీకి హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక ఆ మూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో ఏర్పడిన మంచి సన్నిహిత్యం కారణంగా గాంధీవం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సుల్తాన్, శ్రీ కృష్ణార్జున విజయం, మాతో పెట్టుకోకు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో ఇండస్ట్రీలో వీరిద్దరి గురించి అందరూ గుసగుసలాడారు. కానీ వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా తమ దృష్టిని సినిమాల వైపు సారించారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణకి సిమ్రాన్తో ఏర్పడిన మంచి స్నేహం కారణంగా రోజాకి ఛాన్స్లు ఇవ్వడం ఆపేశాడు. దీంతో రోజా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్తో మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ మీ ఆయన జాగ్రత్త, టోపీ రాజా, స్వీటీ రోజా, పెళ్ళానికి ప్రేమలేఖ, కురుక్షేత్రం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేశారు. ఇక అలా రోజా పేరు తమిళ్లో ప్రభుదేవ, నెపోలియన్, కార్తిక్ తోనూ గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఆర్కే సెలవమణి మొదటి 3 సినిమాల తర్వాత చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఏ ప్రొడ్యూసరు ఇతనితో వర్క్ చేయడానికి ముందుకు రాలేదు. ఇక అలా కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది అన్నట్టు మరోవైపు రోజాకి సిమ్రాన్, జ్యోతిక, సాక్షి శివానంద్ రాకతో సినిమాల్లో ఛాన్సులు పూర్తిగా తగ్గుతూ వచ్చాయి. ఇక అలా రోజా ఆర్కే సెలవమణితో కలిసి తనే ప్రొడ్యూసర్గా హీరోయిన్గా చేయడం మొదలెట్టింది. అలా అసుర, రాజాజీ, దుర్గా అనే మూవీస్ని చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక అప్పట్లో ఒక హీరోయిన్కి ఒక మూవీకి గాను 20,000 నుండి 80,000 వరకు పేమెంట్ని ఇచ్చేవారు. అదే ఒక స్టార్ హీరోయిన్ అయితే ₹1,00,000 వరకు ఇచ్చేవారు. ఇక రోజాకి ప్రొడక్షన్ మీద అవగాహన లేకపోవడంతో తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో చేసి సంపాదించిన డబ్బంతా ఈ 3 మూవీస్లో ఇన్వెస్ట్ చేయగా అవి ఫ్లాప్ అవ్వడంతో డబ్బంతా గంగలో పోసినట్టు అయిందనే చెప్పొచ్చు. దీంతో చేసేదేమీ లేక సీరియల్స్లో యాక్ట్ చేయడానికి కూడా రెడీ అయింది. ఇక అప్పటికే ఆర్కే సెలవమణికి 37 ఏళ్ళు అయితే రోజాకి 30 ఏళ్ళు అవ్వడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి 2002లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆ పెళ్లి తర్వాత వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై ఒకవైపు సెలవమణికి సినిమాల్లో ఛాన్సులు లేకపోవడంతో రోజా నది ఎంగి పోగిరదు అనే తమిళ్ సీరియల్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత ఉత్తరాయణ అనే సీరియల్ చేస్తూనే 2003 నుండి సక్సెస్ అనే తమిళ్ మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా క్యారెక్టర్స్ చేయడం మొదలెట్టింది. ఇక సెలవమణి రోజా అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇక ఆ మధ్యలోనే ఆర్కే సెలవమణి సినిమా చేసేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బుని అప్పుగా తీసుకోగా ఆ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో
అప్పిచ్చిన వాళ్ళు ప్రెజర్ పెట్టడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే రోజాకి సీరియల్స్, షోస్ ద్వారా అంతంత మాత్రమే డబ్బు రావడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండేవారు. ఇక అదే సమయంలో తన మొదటి మూవీ డైరెక్టర్ అయిన ఎన్ శివప్రసాద్ రోజాని కలిసి తను ఎలక్షన్స్ లో నిలబడిన నియోజకవర్గంలో ప్రచారం చేస్తే మంచిగా డబ్బులిస్తానని చెప్పడంతో రోజా ఆ ప్రచారంలో పాల్గొని ప్రసంగాలిస్తూ జనాల్ని ఆకట్టుకునేది. ఇక జనాలు కూడా రోజాని చూసేందుకు గుంపులుగా రావడంతో ఈమెకు జనాల్లో ఉన్న క్రేజ్ని చూసి చంద్రబాబు నాయుడు రోజాని కార్యకర్తగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఇక అలా రోజాకి 2004లో టీడీపీ తరపున నగరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో 6000 ఓట్ల తేడాతో రోజా ఓడిపోవడం, దీంతో అప్పటి నుండి సీరియల్స్కి, మూవీస్కి ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ వచ్చింది. అలా ఆ తర్వాత 2009లో రోజాకి చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అవకాశం రాగా ఆ ఎలక్షన్స్లో కూడా 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక అలా రోజాకి టీడీపీ పార్టీకి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. దీంతో రోజా మీడియా ముందుకు వచ్చి తనకి టీడీపీ పార్టీ ఎప్పటికప్పుడు నియోజకవర్గాలను చేంజ్ చేస్తుందని, అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎటువంటి సపోర్ట్ చేయలేదని, అందువల్లే 2 సార్లు ఓడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక అలా రోజా 2009 తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పేసి రాజశేఖర్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంది. కానీ 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ ప్రమాదవశాత్తు మరణించడంతో రాజకీయాల్లో ఇకపై తన లైఫ్ అయిపోయిందని గ్రహించిన రోజా అప్పుల బాధ ఎక్కువ అవ్వడంతో సినిమాల్లో మదర్ క్యారెక్టర్స్ చేయడం ద్వారా తన థర్డ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా 2010లో గోలీమార్, మొగుడు, కావాలననే మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే 2011లో జగన్ వైఎస్ఆర్సీపీ అనే పార్టీని స్టార్ట్ చేశాడు. దీంతో రోజా ఇమీడియట్ గా ఆ పార్టీలో జాయిన్ అయి తన పూర్తి మద్దతును జగన్ కి తెలుపుతున్నట్లు ప్రకటించింది. ఇక అలా ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరోవైపు 2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో రోజా జడ్జిగా వ్యవహరించడంతో ప్రజలకి మరింత దగ్గరైంది. అలా ఈ క్రేజ్తో 2014లో వైఎస్ఆర్సీపీ తరపున నగరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా 858 ఓట్లతో రోజా గెలవడం జరిగింది. ఇక అలా ఒకప్పుడు పీకల్లోతూ అప్పుల్లో ఉన్న రోజా 2014లో ఎమ్మెల్యేగా గెలవడంతో అప్పటి నుండి ఆర్థికంగా చాలా బలపడింది. ఇందుకు ముఖ్య కారణం భూ అక్రమాలు, ఇసుక దందాలు అనే వార్తలు కూడా అప్పట్లో మీడియాలో హల్చలయ్యాయి. దీంతో చెన్నైలో, హైదరాబాద్లో, నగరిలో తనకంటూ ఒక సొంత ఇల్లును కట్టుకొని ఫ్యామిలీతో సెటిల్ అయింది. ఇక ఇదిలా ఉంటే రోజా మీడియాలో తరచూ అపోజిషన్ పార్టీ మీద నోరు పారేసుకోవడం, వారితో గొడవలు పడడంతో పీతల సుజాత ఒక ప్రెస్ మీట్ పెట్టి తన చేతిలో కొన్ని సీడీలను పట్టుకొని రోజా ఒకప్పుడు డబ్బు కోసం నీలి చిత్రాల్లో నటించిందని, అందుకు తన చేతిలో ఉన్న సీడీలే సాక్ష్యమని చెప్పడంతో ఆంధ్ర, తెలంగాణలో ఈ విషయంపై పెద్దగా చర్చలు మొదలయ్యాయి. అందుకు తోడు రోజాని ఒక ఇంటర్వ్యూలో నీలి చిత్రాల గురించి అడగగా సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవడంతో నిజంగానే రోజా నీలి చిత్రాల్లో నటించిందని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో రోజా నీలి చిత్రమని ఒక వీడియో నెట్లో హల్చలైంది. నిజానికి ఆ వీడియో 2001లో షీలా ఐ లవ్ యూ అనే బి గ్రేడ్ మలయాళం మూవీలో ఒక సన్నివేశం అనే చెప్పొచ్చు. అందులో షర్మిల అనే పోర్న్ స్టార్ యాక్ట్ చేయడం, ఒక యాంగిల్లో ఆమె రోజాలాగే ఉండడంతో అందరూ ఆ వీడియో రోజాదే అనుకున్నారు. ఇక ఈ విషయం హల్చల్ అయ్యే సమయంలో 2019 ఎలక్షన్స్లో రోజా నగరి నుండి పోటీ చేయగా 2708 ఓట్ల మెజారిటీతో గెలిచి 2022 నుండి మినిస్టర్గా కూడా పనిచేసింది. ఇక అలా 2 సార్లు ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాలు మినిస్టర్ అయినా కూడా రోజా నగరిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో 2024 ఎలక్షన్స్లో ఈమెను జనాలు ఘోరంగా ఓడించారు. ఇక ఈమె పార్టీ వారి నగరిలో సంబరాలు జరుపుకుంటూ మీడియాలో రోజాని విమర్శించడం మొదలెట్టారు. దీంతో రోజా చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోని పంచుకుంటూ భయాన్ని విశ్వాసంగా, ఎదురు దెబ్బలను మెట్లుగా, మన్నింపులను నిర్ణయాలుగా, తప్పులను పాఠంగా నేర్చుకొని మార్చుకునేవారే శక్తివంతమైన వ్యక్తులుగా మారుతారు అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చి ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. ఇదిలా ఉంటే ఎక్స్ట్రా జబర్దస్త్ని తీసేసి జబర్దస్త్ని మాత్రమే రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇంద్రజ జడ్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గత వారంలోనే చెప్పుకొచ్చింది. దీంతో ఆ ప్లేస్ని రోజా భర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది. రోజా ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 120 సినిమాల్లో హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను 3 నంది అవార్డ్స్తో పాటు ఒక తమిళనాడు స్టేట్ అవార్డుని కూడా గెలుచుకుంది. రోజా ఎలక్షన్స్లో ఓడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రవర్తన అనేది తెల్ల కాగితం వంటిది. ఒకసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. ఇది ఫోక్స్ నటి రోజా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.